పవిత్ర ఏడో భాగం. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే గుంపు, బంధువుల గుంపు. ముద్దాయి బోన్లో పవిత్రను నిలబెట్టి ఆ రోజు వరుస ఆరోపణలు చేసిన రామ్మోహన్ ఈరోజు మంచి పిల్లాడిలాగా తన బిడ్డతో సహా కుర్చీలో కూర్చునున్నాడు. అతని తరపున కూతురుతో వాదిస్తుంది తల్లి. బంధువుల గుంపు దానికంతటికీ తల ఊపుతూ ఉన్నారు. పవిత్ర దేనికి భయపడకుండా తలెత్తుకుని నిలబడింది. గోడ చివరకు వెళ్లి చేతులు కట్టుకుని నిలబడి తన చుట్టూ జరుగుతున్న హేళనని విరక్తిగా చూసింది. ఈ అమ్మకు ఏమైంది? ఇదే గుంపు ముందే కదా కూతుర్ని నిలబెట్టి బురద జల్లిన వాడిని కుర్చీలో కూర్చోబెట్టి వాడి కోసం సపోర్ట్ చేస్తూ వస్తుందే. ఎందుకని? జరిగిందంతా అంత త్వరగా మర్చిపోయిందా? మర్చిపోయే సన్నివేశాలా అవి? తాను కన్నబిడ్డను ఎవడో ఒకడి కోసం మిగిలిన వారి ముందు ఎలా నేరస్తురాలిగా చేయగలుగుతుంది? ఈ నాటకం కోసమే మనుని బయటకు పంపిందా? నాన్న మాత్రం వేరే దారి లేక దీన్ని వేడిగ్గా చూస్తున్నారా? పాపం ఆయన మాత్రం ఏం చేయగలరు? అమ్మే ఎలాగైనా కూతుర్ని మళ్ళీ అత్తారింటికి పంపించే తీరుతాను అంటూ పట్టుదలగా నిలబడింది. కానీ పవిత్రనేమో దీనికి తల వంచేటట్టు లేదు. నీ తల్లిని నేను ఇంత దూరం ఎత్తి చెప్తున్నానే, ఎందుకే ఇంకా అంత పట్టుదల పడుతున్నావు? ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తగారిల్లే పర్మనెంట్. ఏ ఇంట్లోనే గొడవ లేనిది అందరూ ఇలా గబుక్కుని విడిపించుకుని వెళ్ళిపోతే కుటుంబం ఏమవుతుంది? ఏది జరిగినా దాన్ని సహించుకుంటూ ఓర్పుగా వెళ్ళాలి పవిత్ర. అప్పుడే కుటుంబం చిందరవందర అవ్వకుండా ఉంటుంది. ఆ మనిషి తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు కదా. నిన్న అందరి ముందు నా కాళ్ల మీద పడి క్షమించమని అడిగారే. ఎంత బాధపడుతూ ఏడ్చారో. తాను చేసింది తప్పని మదనపడ్డారే. ఇంకానా నీ మనసు మారలేదు? లేదమ్మా, గట్టిగా చెప్పింది పవిత్ర. పవిత్ర, మీరు అనుకునేది నిజం కాదు. ఆయన చేసిన తప్పు కోసమో మనసు మారో మీ కాళ్ల మీద పడలేదు. మరి ఆయనకు ఇప్పుడొక పని జరగాలి. ఆయన ఇంట్లో పనిచేయడానికి, టైంకి రుచిగా వంట చేసి పెట్టడానికి, ఆయన పిల్లకు పని మనిషిగా ఉండటానికి ఒక పని మనిషి అవసరం. అందులోనూ జీతం తీసుకొని పని మనిషి కావాలి. దానికి పవిత్రానే కరెక్ట్గా ఉంటుందని నిర్ణయించుకునే నా వెంటబడి నా చుట్టూ తిరిగారు. నేను పాత అమాయకురాలని కాదని ఇప్పుడు తెలుసుంటుంది. అందుకే మీ కాళ్ళ మీద పడ్డారు అన్నది హేళనగా. నకిలీగానే ఆందోళన పడ్డాడు రామ్మోహన్. అయ్యో, అలాగంతా లేదు పవిత్ర. నేను చేసింది పెద్ద ద్రోహమే. అది తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎప్పుడు తెలుసుకున్నారు సారు? మీ రెండో పెళ్ళం ఇంట్లో నుండి లేచిపోయిన తర్వాత? మీ ఆఫీసులో మీకు పై అధికారిగా నేను వచ్చిన తర్వాతనా? లేదు, పసిబిడ్డను పెట్టుకుని అల్లాడిపోతున్నప్పుడా? లేదు, నేను చెప్పనా? మా అమ్మ నాకు ఇంకో పెళ్లి చేస్తుందేమోనన్న భయం వచ్చిన తర్వాత ఈ నాటకం. మీ తప్పు తెలుసుకున్నారు, అవునా? విసుగ్గా అడిగిన పవిత్రను తల ఎత్తి చూడలేక తడబడ్డాడు. నాకు తెలుసు, మీరెప్పుడూ మారరు. మా అమ్మను మోసగించవచ్చు. 6 అడుగుల మగవాడు తన కాళ్ళ మీద పడ్డప్పుడు ఆమె క్షమించి ఉండవచ్చు. కానీ నేను మన్నించనే లేను. మీరు నాకు చేసిన ఏ ద్రోహాన్ని మర్చిపోను. మీతో కలిసి కాపురం చేస్తానని కళ్ళ కనకండి. లేదు, నేను భయపడకండి. మా అమ్మ అనుకున్నట్టు ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకోను. పవిత్ర, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో ఒప్పుకునేదాన్నే. నా వరకు పెళ్ళి అనే ఒక తంతు ఒక ఆడపిల్లకు ఒకసారే జరగాలి. అది నాకు ఎప్పుడో జరిగిపోయింది. పవిత్ర, నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. భర్తతోటే కదా నిన్ను కలిసి జీవించమంటున్నాను. భర్తతోనా? ఎవరమ్మా అది? స్వరాజ్యం ఆశ్చర్యంతో నిలబడిపోయింది. నా భర్త ఎప్పుడో చచ్చిపోయారమ్మా. పవిత్ర, మెళ్ళో ఉన్న తాలిబొట్టును ఏ రోజైతే నా దగ్గర నుండి తెంపుకు వెళ్ళారో ఆ రోజే నా భర్త చనిపోయారమ్మా. అయ్యో, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిజానేనమ్మా మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు విధవరాలుగానే జీవిస్తున్నానమ్మా. నా నుదుట కుంకుమ పెట్టుకుని తల దువ్వుకుని 8 సంవత్సరాలు అవుతుందమ్మా. పవిత్ర, గోపాలకృష్ణ ఆందోళన పడ్డాడు. అవును నాన్న, ఒకడికి ఒకటి అని జీవించేదాన్ని నేను. అమ్మాయిలనుకున్న కన్యత్వం మగవాళ్లకు ఉండాలి. ఈ మనిషి దగ్గర నుండి విడిపోయి ఒంటరిగానే కదా జీవించాను. కానీ ఈయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసారం జరిపి బిడ్డను కని ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిందని నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈయన్ని నేను చేర్చుకోవాలా? పవిత్ర అంటూ ఏదో చెప్పబోయిన తల్లిని చేత్తో సైగ చేసి ఆపుతూ, ఈయన చేసిన తప్పు నేను చేసి తిరిగి వచ్చుంటే ఈ నన్ను ఏలుకుంటాడా? పవిత్ర కోపంగా అరిచిన అతన్ని నిర్లక్ష్యంగా చూసింది. ఏమిటి, వినటానికి అసహ్యంగా ఉంది కదా? మరి నేనెలా మిమ్మల్ని ఏలుకోవాలనుకుంటున్నారు? పవిత్ర, చివరిగా ఏం చెప్పదలుచుకున్నావు? నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాను. మీరు బయలుదేరవచ్చు. అంటే చివరి వరకు ఒంటరిగానే ఉంటావా? అవును, నన్ను కాపాడుకోవటానికి చదువు ఉంది. నేను కష్టపడుతున్నందుకు నాకు జీతం వస్తుంది. నన్ను తన నీళ్ళలో ఉంచుకుని కాపాడటానికి నాకు కుటుంబం ఉంది. తమ్ముడున్నాడు. ఇవన్నీ నాకు చాలు. చూస్తానే నీ తమ్ముడు నిన్ను ఎన్ని రోజులు ఉంచుకుంటాడో చూస్తాను. రేపు వాడికి పెళ్లి జరుగుతుంది కదా? రామ్మోహన్ ఆవేశంగా చెప్పగా నవ్వింది పవిత్ర. నా తమ్ముడు ఎప్పుడూ మారడు, అది చూస్తాను. అందుకని నేను వాణ్ణి జలగలా అతుక్కునుండను.
నేను ఒంటరిగానూ జీవించగలను. పవిత్ర, అమ్మ చెప్పేది వినరా? వద్దమ్మా, ఇలా అడ్వైస్ చేసే కదా నన్ను మట్టిబుర్రగానే ఉంచేశారు. మమ్మల్ని కొంచెం గౌరవంగా బ్రతకనివ్వమ్మా. పవిత్ర, నాన్న, ఇన్ని రోజులు ఒంటరిగానే కదా నిలబడ్డాను. దానివల్ల నేనేమైనా చెడిపోయానా? చదువుకున్నాను, తెలివితేటలు పెంచుకుని ఇప్పుడు సంపాదించుకుంటున్నాను. ఇదేలాగానే నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. పవిత్ర, అది కాదమ్మా, అసహ్యంగా ఉంది నాన్న. ఈ మొహాన్ని చూడటానికి నచ్చట్లేదు. నాతో జీవించడం అసలు కుదరదు అని చెప్పిన మనిషితో మళ్ళీ ఎలా నాన్న ఒకే ఇంట్లో నా వల్ల జీవితం కొనసాగించడం? నాన్న, కుదరదు నాన్న. ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే కదా. ఈ వెధవ మన అందరి ముందే కదా ఇదే మాట చెప్పాడు. అదే కదా విడాకుల పత్రాల్లో సంతకాలు తీసుకున్న వెంటనే దయాదాక్షిణ్యం లేకుండా మెడలో ఉన్న తాలి గొలుసును కూడా లాక్కుని వెళ్ళిపోయాడే. ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వచ్చాడు? అతడికి మంచి టైము. మనో ఈరోజు ఇంట్లో లేడు. లేకపోతే వీడు ఇలా నిలకడగా నిలబడేవాడు కాదు. వీడు పిలిచాడు కదా అని మనము పంచాయతీ చేయడానికి వచ్చామే. మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. రెండయ్యా, వెళ్దాం. ఇదిగో చూడరా, ఇక మీదట పంచాయతీ గించాయితీ అంటూ ఇంటి పక్కకు వస్తావేమో. ఆ తర్వాత మర్యాద చెడిపోతుంది. కూడి ఉన్న బంధువుల గుంపు కొద్ది కొద్దిగా వెళ్ళిపోగా రామ్మోహన్ యొక్క మొహం అవమానంతో ఎర్రబడింది. కళ్లల్లో కోపం ఎర్రరంగు పూసుకోగా అతను పవిత్రం చూసిన సమయం లోపలికి వచ్చాడు మనోహర్. తన ముందు చాచబడ్డ కాగితాన్ని అయోమయంగా చూస్తూ తల ఎత్తారు ఎండి అర్జున్రావు. నవ్వు మొహంతో నిలబడున్న పవిత్రం చూసిన వెంటనే చిన్నగా నవ్వాడు. రామ్మ, ఏమిటిది? నా రాజీనామా లెటర్ సార్. అర్జున్రావు ముఖం మారింది. ఏంటమ్మాయి చెప్తున్నావు? నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా సార్. ఏమా, రాజీనామా చేసేంత అవసరం ఏమొచ్చింది? కొన్ని కుటుంబ చిక్కులు సార్. ఇక నేను ఈ ఆఫీసులో కంటిన్యూగా పనిచేయలేను అనుకుంటా. ఏమా, రామ్మోహన్ మళ్ళీ ఏదైనా సమస్య చేస్తున్నాడా? లేదు సార్. ఆయన వెలిగించిన నిప్పు మా ఇంట్లో పొగలాగా అల్లుకుంటుంది. ఆ పొగకు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మ ఒక పిచ్చిది సార్. పాముకు తాడుకు తేడా తెలియదు. ఆమె అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కార్యం సాధించుకుందామని ఆ మనిషి అనుకుంటున్నాడు. అది అమ్మకు అర్థం కావడం లేదు. నాకు మంచి చేస్తున్నట్టు అనుకుంటూ ఎప్పుడు చూడు అడుగుతూనే ఉంది. ఆమె సనుగుడితో మనువు కూడా కష్టపడుతున్నాడు. ఆఫీసులో రామ్మోహన్ వేధింపు, ఇలా అన్ని వైపుల నుండి నొక్కేస్తున్నారు సార్. పవిత్ర ఆయాసపడుతూ చెప్పగా ఆయన తన కళ్ళజోడు తీశారు. ఇప్పుడేం చేయబోతావు? ఈ సొంత మనుషులను, బంధువులను వదిలిపెట్టి చాలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనిపిస్తుంది సార్. పవిత్ర, అవును సార్. మనకు తెలిసిన వాళ్ళ చూపులే పడినంత దూరం వెళ్ళిపోయి మిగిలిన జీవితాన్ని ఎవరికన్నా ఉపయోగపడేలా జీవించాలి. అందుకే ఈ రాజీనామా. ఏమ్మా, అలాగైతే వేరే ఏదైనా ఉద్యోగం వెతుక్కున్నావా? ఇంకా లేదు సార్. మరెలాగమ్మా? ఉద్యోగం వదిలేసి కొన్ని రోజులు ఏదైనా హాస్టల్లో ఉండి ఒక ఉద్యోగం వెతుక్కుందామని అనుకుంటున్నా. అంటే నీ నిర్ణయంలో నువ్వు పట్టుదలగా ఉన్నావు. అవును సార్. రామ్మోహన్తో మళ్ళీ కలవబోయేది లేదా? ప్రామిస్గా ఆలోచన లేదు సార్. అలాగా. ఒక్క క్షణం నుదురును రాసుకున్నారు. తన టేబుల్ సొరుగులాగి అందులోంచి ఒక ఫైల్ తీసి ఆమె ముందు జాపారు. కూర్చోమా, ఇది చదివి చూడు. ఏమిటి సార్ ఇది? చదివి చూడు అని చెప్పిన ఆయన తన పనిలో లీనమయ్యాడు. అయోమయంతో ఆయన ఎదుటే కుర్చీలో కూర్చుని ఆ ఫైల్ తెచ్చిన ఆమె ముఖం మారింది. అది ఒక సేవా సమితి కేంద్రం గురించినది. కలకత్తాలో ఉన్నట్టు, అందులో 200 అనాథ పిల్లలు జీవిస్తున్నట్టు రాసుంది. దాని గురించిన కొన్ని కలర్ ఫోటోలు పిన్ చేసి ఉన్నాయి. వాటిని చూసిన ఆమె హృదయం నొప్పి పుట్టింది. వికలాంగులు, గుడ్డివాళ్లు, బక్క చిక్కిన ఆడపిల్లలు అంటూ ఒక్కొక్క ఫోటో ఆమె గుండెలను పిండింది. ఏమిటి సార్ ఇది? చూసావమ్మా? ఇది మా అమ్మాయి నడుపుతున్న సేవా కేంద్రం. ఆమె కూడా నీలాగానే చాలా చదువుకుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నలుగురికి మంచి చేయాలి, సంఘసేవ చేయటమే నాన్న నా లక్ష్యం అని చెప్పింది. నేను దాన్ని అంగీకరించలేదు. నాకు ఒకే కూతురు. నా వంశం అభివృద్ధి చెందాలి అని ఆమెను బలవంత పెట్టి పెళ్లికి ఒప్పించా. ఆమె కూడా నా కోసం అంగీకరించింది. పెళ్లి కూడా జరిగింది. తర్వాత అంతా చెదిరిపోయింది. అర్జున్రావు నిట్టూర్పు విడిచాడు. పవిత్ర ఆతృతతో అడిగింది. ఏమైంది సార్? ఏదేదో జరిగిపోయిందమ్మా. నాకు కూతురికి పెళ్లి చేయాలనే శ్రద్ధ ఉన్నదే తప్ప పెళ్లి కొడుకును చూడటంలో ఆ శ్రద్ధ చూపించలేదు. అదే తప్పైపోయింది. సార్, పెళ్లి కొడుకు ఫారెన్ రిటర్న్ అమ్మా. చూడటానికి దర్జాగా అందంగా ఉంటాడు. వసతులున్న కుటుంబం. ఇలా అన్నింటినీ గమనించిన నేను అతని గుణం గురించి విచారించలేదు. అయ్యో, అతని గుణం మంచిది కాదా? అవునమ్మా. ఇంతకు ముందే బయట దేశంలో ఒక పెళ్లి చేసుకుని ఉన్నాడు. నేనే పాపం చేశాను. ఈ నిజం నా కూతురు పెళ్లి జరిగిన తర్వాత తెలిసింది. అంతా అయిపోయింది. 20 రోజులే అతనితో జీవించింది. ఆ విదేశీ అమ్మాయికి ఎలాగో విషయం తెలిసిపోయింది. వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేసింది. అది అతిపెద్ద సమస్యగా మారింది. పోలీసులు, కోర్టు కేసు అంటూ తిరిగి తిరిగి గౌరవ మర్యాదను పోగొట్టుకున్నాను. ఆమెను రిజిస్టర్ మ్యారేజీ చేసుకునున్నాడు. అందువల్ల ఇక్కడ జరిగిన పెళ్లి చెల్లదు అని తీర్పు ఇచ్చారు అని చెప్పినప్పుడు
అర్జున్రావు కళ్ళల్లో మాత్రమే కాకుండా పవిత్ర కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చినాయి. ఒక పెద్ద నిట్టూర్పు తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. మొదట్లోనే నా కూతురు ఇష్టాన్ని గౌరవించి ఉంటే ఆ ఆశైనా నెరవేరి ఉంటుంది. నా వల్లనే ఆమె జీవితం నాశనం అయింది. నా మనసు విరిగిపోయింది. నేను బెంగపడిపోయాను. కానీ నా కూతురు 4 రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చింది. తనకు జరిగినదంతా కలగా అనుకుని తుడుచుకుని అవతల పారేసింది. చెప్పినట్టే బంధువులు, సంఘం ఆమెను దేన్ని మర్చిపోనివ్వలేదు. ఆదరణ చూపుతున్నామని అనుకుంటూ నా కూతురి గాయం మీద కారం జల్లారు. చిన్న అమ్మాయి కదా, ఓర్చుకోలేక తట్టుకోలేక చాలా కష్టపడింది. ఆ తరువాత ఈ ఊరు, ఈ మనుషులు వద్దని నిర్ణయించుకుని బయలుదేరింది. వెళ్ళిపోయింది. నీలాగానే. నిన్ను చూసినప్పుడల్లా నాకు నా కూతురు జ్ఞాపకాలే వస్తాయి. ఆమె ఆశపడినట్టే నేను ఆమెను వదిలేశాను. నలుగురికి మంచి చేస్తే చాలని సేవా కేంద్రం మొదలుపెట్టింది. ఆమె చదువుకున్నదంతా కలకత్తాలోనే. అక్కడే రోడ్డు చివరలో పడున్న పిల్లల్ని తీసుకుని అనాథలుగా వదిలిపెట్టబడ్డ కళ్ళు లేని, వికలాంగం ఉన్న పిల్లల్ని వెతికి పట్టుకుని చేరదీసి ఈ సేవా కేంద్రాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు నా కూతురు దగ్గర 2500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసమే జీవిస్తుంది. నేను నా వంతుకు నా సంపాదన ఇస్తున్నాను. కొంతమంది గొప్ప మనసున్న వాళ్ళు డొనేషన్లు ఇస్తున్నారు. పవిత్ర కళ్ళు చెమర్చినాయి. ఇప్పుడు చెప్పేవేమ్మా ఒక మాట. మిగిలిన ఉన్న జీవితకాలాన్ని ఎవరికైనా ఉపయోగపడేటట్టు జీవించాలి అని. అందువల్ల ఇది చూపించాను. వెళ్తావా అమ్మా? సార్, ధన్యవాదాల్లో కన్నీటి బొట్లు చిందినాయి. ఒక తండ్రిగా నీ మనోవేదనను నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వు వెతుకుతున్న ప్రశాంతత, శాంతి నీకు అక్కడ దొరుకుతుందని నమ్ముతున్నాను. మనల్ని చూసి హేళనగా మాట్లాడుతున్నా, బాధ పెడుతున్నా బంధువుల కంటే ఎవరూ లేకుండా నిలబడ్డ ఇలాంటి పిల్లలను మనం పెంచుదాం. ఏం చెప్తావు? ఖచ్చితంగా సార్. నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భం దొరుకుతుందని అనుకోలేదు. దొరకటం నా భాగ్యం. చాలా థ్యాంక్స్ సార్. అయితే వెడతావమ్మా? ఖచ్చితంగా సార్. నా జీవితం ఇక మీదటే అర్థం ఉన్న జీవితంగా మారబోతుంది. మీ ఇంట్లో దీనికి ఒప్పుకుంటారా అమ్మా? వద్దు సార్. వాళ్లకు తెలియక్కర్లేదు. పవిత్ర, సేవ చేయాలని నన్ను అర్పించుకున్న తర్వాత బంధుమిత్రులకు చోటు ఇవ్వకూడదు. వాళ్ళు సేవ చేయనివ్వరు. అది కాదమ్మా. అయినా సార్, నేను ఉద్యోగం రాజీనామా చేసింది చేసినట్టే ఉండనివ్వండి. మీ అమ్మాయితో మాట్లాడి నేను అక్కడికి ఎప్పుడు రావాలో కనుక్కుని చెప్పండి. మాట్లాడతానమ్మా. అవును, మనుకి ఎప్పుడు పెళ్ళి? ఇంకో 10 రోజులు. మొదట వాడి పెళ్ళి జరగని. నేను ఇంకో 15 రోజుల్లో కలకత్తా వెడతాను. అప్పుడు నాతో వచ్చేస్తావా అమ్మాయి? వస్తాను సార్. పవిత్ర, తొందర ఏమీ లేదు. నువ్వు బాగా ఆలోచించి నిదానంగా జవాబు చెప్తే చాలు. ఆలోచించడానికి ఇంకేమీ లేదు సార్. ఇలాంటి పిల్లలకు సేవ చేయడం ఒక వరం. అది అందరికీ దొరకడం లేదు. నాకు దొరికిన ఈ వరాన్ని వదులుకోదలుచుకోలేదు. దీనికి మను ఒప్పుకుంటాడా పవిత్ర? ఖచ్చితంగా ఒప్పుకోడు. కానీ నేను వాడి దగ్గర కూడా చెప్పబోయేది లేదు. ఏంటమ్మా నువ్వు? మను నీ మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నాడు. అతని దగ్గర కూడా చెప్పకుండా వెళ్తే ఎలా? నిజమే సార్. ఇన్ని సంవత్సరాలు నా కోసమే జీవించాడు. ఇక మీదట వాడి కోసం జీవించనివ్వండి. పవిత్ర, అవును సార్. నేను వాడితో పాటు ఉంటే వాడికి బాధగానే ఉంటుంది. భార్యతో సహజంగా కలిసి జీవించలేడు. నేను విడిపోతేనే వాడు బాగుంటాడు. అయితే మనో పెళ్ళి అయిపోయిన వెంటనే మనం బయలుదేరదాం సార్. సరేమ్మా. సార్, చెప్పమ్మా. నేను ఎక్కడికి వెళ్తున్నానో నా కుటుంబంలో ఉన్న వాళ్లకు మాత్రమే కాదు, ఆఫీస్లో ఉన్నవారికి కూడా. ముఖ్యంగా రామ్మోహన్కి తెలియనివ్వనమ్మా. నువ్వు దేని గురించి భయపడకుండా ధైర్యంగా రా. చాలా థ్యాంక్స్ సార్ అంటూ 2 చేతులు జోడించి నమస్కరించిన పవిత్రకు మానవ దైవంగా కనిపించారు అర్జున్రావు. ముహూర్త భజంత్రీలు, పెద్దవారి గొంతుకులు విన్న సన్నాయి మేళం కళాకారులు పెద్ద స్పీడ్ ధ్వనితో మేళాలు కొట్టగా స్వాతి మెళ్ళలో తాళి కట్టాడు మనోహర్. పవిత్ర కళ్ళు కాంతులు వెదజల్లా ఆమె అక్షింతలు వేసింది. కన్నవారి కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్న వధూవరులు తన కాళ్ల మీద కూడా పట్టంతో బిత్తరపోయింది. రే, ఏమిట్రా ఇది? నా కాళ్ల మీద పడి? నువ్వు కూడా నాకు ఒక అమ్మవే అక్క. ఆశీర్వదించు. అవును వదినా, మీ వల్లే మా పెళ్లి జరిగింది. ఆశీర్వాదం చెయ్యండి. స్వాతి కూడా చెప్పగా ఆమె కళ్ళలో నీరు పొంగింది. ఇద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా, సంతోషంగా, గొప్పగా జీవించాలి. 2 చేతులు పైకెత్తి దీవించింది. ఇంతలో బంధువుల గుంపు బహుమతుల వస్తువులతో వేదిక ఎక్కడం మొదలుపెట్టింది. పవిత్ర మెల్లగా దిగి వేదిక దగ్గర నిలబడింది. సిగ్గు సంతోషంతోనూ నిలబడ్డ భార్యను ఆనుకుని ఫోటోకు నవ్వుతూ నిలబడ్డ తమ్ముడిని చూసింది. బహుమతులు ఇచ్చి తిరిగి వస్తున్న వారిని భోజనాలకు తీసుకువెళ్తున్న అమ్మను, బొంగరంలాగా చుడుతూ ఉన్న నాన్నను, అందరినీ నిలబడ్డ చోటు నుండే కావాల్సినంతగా చూసుకుంది. ఇక వీళ్ళను ఎప్పుడు చూడబోతానో. ఈరోజు ఉన్న ఇదే ఆనందం చివరి వరకు వాళ్లల్లో నిలిచే ఉండాలి దేవుడా. మనసారా వేడుకుంటున్నప్పుడు రామ్మోహన్ గొంతు వినబడింది. ఏమిటి పవిత్ర, ఇక్కడే నిలబడ్డావు? ఏమిటి విషయం? నాతో రా. కొత్త దంపతులతో మనం ఒక ఫోటో తీసుకుందాం. నేచురల్గా అతను పిలవగా ఆవేశపడకుండా చెప్పింది. పారిపోయిన భార్యను తీసుకువచ్చి ఫోటో తీసుకోండి. పవిత్ర, నోరు ముయ్యండి. నా పేరు కూడా ఉచ్చరించే హక్కు మీకు లేదు.
కఠినంగా చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరింది. పెళ్లికి వచ్చిన గుంపు భోజనాల బంతికి వేదికకు వెళ్తుండగా పవిత్ర వెళ్ళటం ఎవరి కళ్ళకూ తెలియదు. మెల్లగా నడుచుకుంటూ మండపం బయటకు వచ్చి నెమ్మదిగా ఇంటివైపుకు నడిచింది. తొందరలేని నిదానమైన నడక. ఊరు వదిలి వెళ్ళటానికి ఇంకా పూర్తిగా 2 గంటలు ఉంది. 1 గంటకు ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి నిలబడమని చెప్పారు అర్జున్రావు గారు. వెళ్ళటానికి కావాల్సిన అన్ని పనులను చేసేసింది. కావాల్సిన బట్టలు మాత్రం తీసిపెట్టుకుంది. తన పేరు మీద బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బును అంతకు ముందే తండ్రి ఖాతాలోకి మార్చింది. ఇక నేను వెళ్ళేది మాత్రం చెప్తే చాలు. మొదట్లో కొన్ని రోజులు వెతుకుతారు, ఏడుస్తారు, తర్వాత వాళ్ళుగా బయటపడతారు. అన్నిటినీ అలవాటు చేసుకోవాలే. మను చాలా కష్టపడతాడు. కొత్త భార్య ధైర్యం చెప్పి సమాధానపరుస్తుంది. రేపు వాళ్లకు పిల్లలు, కుటుంబ బాధ్యత అని వచ్చేటప్పుడు ఈ పవిత్ర యొక్క జ్ఞాపకం నిదానంగా తగ్గిపోతుంది. ఇదే ప్రకృతి. ప్రకృతితో కలిసే జీవితం వెడుతుంది. దీనినే విధి అంటారో. నిన్న ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉంటాము? తనలోనే తాను నవ్వుకుంటూ ఇల్లు చేరింది. తన దగ్గరున్న తాళం చెవితో తలుపులు తీసింది. లోపలికి వెళ్ళిన వెంటనే తాను వేసుకున్న నగలను అమ్మ బీరువాలో దాచింది. పట్టుచీర తీసేసి కాటన్ చీర కట్టుకుంది. మొహం కడుక్కుని తుడుచుకుని అద్దంలో తన ఆకారాన్ని చూసింది. తృప్తిగా అనిపించింది. సన్యాసిని లాంటి జీవితానికి ఇది చాలు. ఇక ఈ శరీరం, ప్రాణం కొందరి కోసమే పనిచేస్తుంది. తనలో చెప్పుకుంటూ మనోహర్ గదిలోకి వెళ్ళింది. మనసులో ఏదో తెలియని నొప్పి పుట్టింది. గోడ మీద వేలాడదీసిన తమ్ముడు ఫోటోలను ఒక్కొక్కదాన్ని చూసింది. కంటతడి పెట్టుకుంది. చిన్న వయసు నుంచే తన మీద వాడుకున్న అపరిమితమైన అభిమానం మనసులో ఒక సినిమాలా కనబడింది. అక్క, ఒంటరిగా బయటకు వెళ్ళకు, నేను వస్తాను. నువ్వు షాపులకు వెళ్ళొద్దక్కా, నేను వెళ్ళొస్తాను. అక్క, నువ్వు పెద్ద మనిషి అయ్యావట. ఇక మీదట స్కూలుకు నాతోనే వచ్చే, నేను నీకు తోడుగా ఉంటాను. అక్కను మాత్రం ఎందుకమ్మా చదువుకోవద్దు అంటున్నావు? నాకంటే అక్కయ్యే కదా బాగా చదువుతుంది. మా అక్కయ్య గురించి ఏదైనా మాట్లాడావా నేను చంపేస్తాను. ఎందుకక్క ఏడుస్తున్నావు? నీకు నేను ఉన్నాగా. నువ్వు చదువుకో అక్క, నేను చదివిస్తాను. మా ఎండీ చాలా మంచివారక్క. నీ గురించి చెప్పిన వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు. ఇక మీదట నువ్వు ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు. నువ్వు నాకు ఒక అమ్మలాంటి దానివే అక్క. మనో యొక్క స్వరం చెవిలో మోగా ఫోటోను గుండెలకు హత్తుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నువ్వు నా తమ్ముడివి కాదు, నా తండ్రివి. మరో జన్మ అనేది ఉంటే నేను నీకు కూతురుగా పుట్టాలి. కన్నీరు తుడుచుకుంది. నిన్న రాత్రి రాసి పెట్టుకున్న ఉత్తరాన్ని విప్పింది. నా భవిష్యత్తును ఉపయోగపడేలా మార్చుకోబోతాను. ఎవరూ నన్ను వెతకవద్దు. నా కోసం ఏడవకండి. అమ్మా, ఇక మీదట స్వాతి నీ కూతురుగా ఉంటుంది. నాన్న, నీ కూతురు ఇంకొకళ్ళ కోసం జీవించబోతుంది. తమ్ముడు, తొందరగా పిల్లను కను. అది చూసి అమ్మ తన బాధలు మర్చిపోని. నీ జీవితం సంతోషంగా ఉండాలి. స్వాతి, నా తమ్ముడికి నువ్వే అన్నీ. తల్లిగా, సహోదరిగా, భార్యగా, స్నేహితురాలిగా ఉంటూ వాణ్ణి జీవితంలో పైకి తీసుకువస్తావని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ప్రేమతో పవిత్ర. ఉత్తరాన్ని చదివి తమ్ముడు టేబుల్ మీద పెట్టి దానిపై అతని ఫోటోను ఉంచింది. గడియారం చూసుకుంది. టైం 12:30 దాటింది. ఇక బయలుదేరాలి. మనసును ప్రశాంతత చేసుకుని తన పెట్టెను తీసుకుని బయలుదేరటానికి సిద్ధమైంది. కళ్యాణ మండపం చాలా వరకు ఖాళీ అయింది. మెడలో వేసున్న పూలమాలను తీయకుండా చెమటతో తడిసి ముద్దైన మనోహర్ అటు ఇటు తిరుగుతూ సహోదరిని వెతుకుతున్నాడు. పెళ్ళికొడుకు గారు, రండి భోజనం చేద్దాం. ఒక్క నిమిషం, మా అక్కయ్య ఎక్కడా? నేను ఆమెనే వెతుకుతున్నాను, కనబడలేదు. బయట ఎక్కడైనా నిలబడిందేమో, కొంచెం చూడండి. అరగంటగా వెతుకుతున్నాను నాయనా. గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకున్నావే, అందుకోసమేనమ్మా ఫోటోగ్రాఫర్ని పంపించకుండా నిలబెట్టాను. నాన్నెక్కడా? భోజనం చేస్తున్నవా అని గమనించుకుంటున్నారు. సరే, నా ఫోన్ ఇవ్వండి, అక్కయ్యతో మాట్లాడదాం. ఆమె అప్పుడే వెళ్ళిపోయింది. చిరాగ్గా చెప్పిన రామ్మోహన్ని గబుక్కున తల ఎత్తి చూశాడు మనోహర్. ఏమిటి? ఆమె వెళ్ళి 2 గంటలవుతుంది. ఏమిటి? ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్తుంది? ఇంటికే. అందులోనూ నడుచుకుంటూనే వెళ్ళింది. నువ్వేమైనా చెప్పావా? ఏరా, మీ కుటుంబానికి ఎవరిని గౌరవించడం తెలియదా? రామ్మోహన్, అడిగిన దానికి మాత్రం కరెక్ట్గా జవాబు చెప్పు. ఆమె మనసు కష్టపడేటట్టు ఏదైనా మాట్లాడావా? ఇదేమిట్రా బాబు, నాకు చుట్టుకుంది. ఒక ఫోటో తీసుకుందాం, వధూవలతో వెళ్ళి నిలబడదాం అని అడిగాను. దానికి ఎలా తిట్టిందో తెలుసా? చదివిస్తాను, ఆమె తెలివితేటలను పెంచుతాను అంటూ ఆమె గుణాన్నే మార్చావు కదరా. నన్ను ఒక మనిషిగా కూడా గౌరవించడం లేదు. నువ్వు మనిషిగా ఉంటేనే కదా గౌరవించేందుకు. అనవసరంగా మాట్లాడొద్దు మను. ఏ రోజుకైనా మీ ఇంటి అల్లుడినే, చెప్పుతో కొడతా. అక్కయ్యే వద్దంది, ఇంకేమిటి అల్లుడు గిల్లుడు అంటూ చుట్టరికం కలుపుతున్నావు? రే, మర్యాదగా మాట్లాడరా. ఎవరిని చూసి చూపుడు వేలు చూపి మాట్లాడుతున్నావు? మనోహర్ కోపంగా రామ్మోహన్ చొక్కా పుచ్చుకోగా స్వాతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గుంపు చేరింది. గోపాలకృష్ణ వచ్చి ఇద్దరిని విడదీశాడు. రామ్మోహన్ని బయటకు తీసుకువెళ్ళాడు స్వాతి తండ్రి. మను, ఏమిట్రా ఇదంతా? నాన్న, అక్కయ్యకు ఏమైందో తెలియటం లేదు. రింగి వెళ్తూనే ఉన్నది, ఫోన్ ఎత్తడం లేదు. స్వరాజ్యం ఆందోళన చెందింది. ఏమిటి మను, ఏం చెప్తున్నావు?
అవునమ్మా, మొదట ఇంటికి వెళ్ళి చూద్దాం రండి. అల్లుడుగారు, మీరింకా భోజనం చేయలేదే? ఇప్పుడు భోజనమా ముఖ్యం? స్వాతి రా త్వరగా. అందర్నీ తీసుకుని కారులో బయలుదేరి ఇంటి దగ్గర దిగాడు. ఇల్లు తాళం వేసుందే. అంటే పవిత్ర ఇక్కడికి రాలేదా? వేరే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉద్యోగము మానేసిందే. ఏమండి, ఆ రాక్షసుడు ఏదైనా చెప్పుంటాడా? అది విని మనసు విరిగి నా కూతురు ఏదైనా చేసుకుందో. నోరుముయ్, నీ నోటి నుంచి మంచి మాటలే రావా? లేదండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? కాళ్ళ మీద పడ్డాడని శనిగాడిని తీసుకువచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన రోజు నుంచి ఇంటి మొత్తం ప్రశాంతత పోయింది. నాన్న, మొదట తలుపు తెరవండి అంటూ మనోహర్ తన సెల్ ఫోన్ నుండి పవిత్ర ఫోన్కి ఫోన్ చేశాడు. ఇంట్లో నుండి రింగ్ టోన్ వినబడింది. నాన్న, త్వరగా తెరవండి. ఫోన్ ఇక్కడే మోగుతుంది. ఫోన్ పెట్టేసే వచ్చిందా? లేదే, మండపంలో ఉన్నప్పుడు దాని దగ్గర ఉన్నదే. అమ్మా కనకదుర్గ తల్లి, నా కూతురికి ఏదీ జరిగి ఉండకూడదు. స్వరాజ్యం వేడుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్లారు. మనోహర్ పవిత్ర రూంలోకి వెళ్ళాడు. ప్రొద్దున కట్టుకున్న పట్టుచీర దండం మీద మడత నలగకుండా ఉంది. ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఇంకోసారి ఇల్లంతా చుట్టి వచ్చి నీరసంగా తన గదిలోకి వెళ్ళాడు. ఫ్యాన్ వేసి మెడలోని పూలమాలను తీస్తున్నప్పుడు చూశాడు. తన టేబుల్ మీద తన ఫోటో కింద ఒక కాగితం గాలికి కొట్టుకుంటుంది. పరిగెత్తుకు వెళ్ళి ఆ కాగితాన్ని తీశాడు. అందులో ఉన్న అక్కయ్య చేతిరాతను చూసి తల్లడిల్లిపోయాడు. చదివిన వెంటనే ఓ అంటూ అరిచాడు. కొడుకు అరిచిన శబ్దం విని హాల్లో ఉన్న గోపాలకృష్ణ, పూజగదిలో ఉన్న స్వాతి, స్వరాజ్యం పరిగెత్తుకు వచ్చారు. తన గదిలో కూర్చుని తల పట్టుకుని ఏడుస్తున్నాడు మనోహర్. అయ్యో, ఏమండి, ఏమైంది? భార్య కళ్ళు చెమర్చా? ఏ మను, ఏంటయ్యా జరిగింది? నాన్న గాబరాగా అడగ్గా, అయ్యో నా కొడుకు ఏడుస్తున్నాడే, ఏదో అయిపోయింది. నాన్న, ఏంటయ్యా జరిగింది? అమ్మకు భయంగా ఉందయ్యా. కన్నీటితో అన్న తల్లిని కౌగిలించుకుని ఏడ్చాడు. వద్దు వద్దు అని ఎన్నోసార్లు చెప్పానే, నా మాట వినకుండా అక్క మనసును చంపేశారే. ఇప్పుడు వెళ్ళిపోయింది. మనమెవరం వద్దని వెళ్ళిపోయింది. మను, మన మొహాలకే కనబడినని రాసిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఇక అక్క రాదు. ఏడుస్తున్న అతని చేతిలోంచి ఉత్తరాన్ని తీసుకుంది స్వాతి. చదివేసి మామగారికి చేతికి అందించింది. ఆయన చదివి సెల్లా నిలబడిపోయాడు. స్వరాజ్యానికి ఏమీ అర్థం కాక పిచ్చిదానిలాగా అందర్నీ చూసింది. ఏమండి, ఏమి రాసింది? వెళ్ళిపోయిందే. పరిగెత్తుకుంటూ వెంబడించి వచ్చారే. ఏం చేస్తుంది ఆ పిల్ల? అందుకే మొత్తంగా మనందర్నీ శోకంలో ముంచేసి వెళ్ళిపోయింది. వెతకకూడదట. ఏమిటి? ఇక రాదే. మన అమ్మాయి మనకు లేదు. అంతా నీవల్లే, నీవల్లే. అయ్యో, కన్న కూతురు హాయిగా జీవించాలనే కదా ఆశపడ్డాను. అది తప్ప? నా ఆశ తప్ప? ఆమె ఏడుపుతో కుటుంబం అంతా గందరగోళంలో ఉంటే విమానంలో ఎగురుతూ వెళ్తుంది పవిత్ర. రెక్కలు విరుచుకుని ఎగరటం మొదలుపెట్టిన ఈ కొత్త ఫీనిక్స్ పక్షికి ఇక ఆకాశమే హద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.